శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. శ్రీమన్నారాయణుని నాభి కమలం నుంచి చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించి సకల లోకాలను సృష్టి చేయడం ప్రారంభించాడు. ఆయన వేద ప్రబోధితుడై పూర్వకల్పానుసారంగా క్రమంగా 14 లోకాలను అనంత జీవరాశులను సృష్టి చేశాడు. ఆ జీవరాశులన్నింటికీ తలమానికంగా మనస్సు ప్రధానంగా కలిగిన మానవ జాతిని ఆయన సృష్టి చేయదలుచుకుని మొదటిగా మానస సృష్టిని ప్రారంభించాడు. అట్టి బ్రహ్మ మానస పుత్రులే మరీచి, అత్రి, అంగీరసుడు, వశిష్ఠుడు మొదలుగా గల సప్తఋషులు. వీరుగాక అనేకులు మహితాత్ములు ఆయనకు మానసపుత్రులుగా జన్మించారు. అంతేగాక ఆయన అవయవాలన్నింటి నుండి ప్రత్యేకంగా పుత్రులు ఉద్భవించారు. ఆయన నీడలో నుండి తపస్వి శ్రేష్ఠుడైన కర్దము ప్రజాపతి పుట్టాడు. ఇలా అనేక విధాలుగా మానస సృష్టిని కొనసాగిస్తున్న బ్రహ్మగారికి ఈ అంతులేని సృష్టి క్రియా విధానం శ్రమకరంగా తోచింది. అప్పుడు వేదమాత ఆయనకు సాక్షాత్కరించి శ్రీ పుంస యోగోద్భవాత్మకమైన సృష్టి రచనా సూత్రాన్ని ఉపదేశించినది. అప్పటి నుండి గార్హస్థ ధర్మానుకూలంగా సృష్టి అంతా తనంత తానుగా వృద్ధి పొంది విస్తరించే విధానంలో ఆయన తన సృష్టి క్రమాన్ని కొనసాగించాడు. ఆ సృష్టికి నాందిగా ఆయన శరీరపు దక్షిణ భాగం నుండి స్వయంభువ మనువు అనే పురుషుడు, వామభాగం నుంచి శతరూప అనే స్త్రీ దంపతులుగా ఉద్భవించారు. ఆ ప్రప్రథమ మానవ పుణ్య దంపతులకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 పుత్రులు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే 3 పుత్రికలు కలిగారు. పుత్రికలకు పెళ్లిళ్లు వచ్చేసరికి ఆ స్వయంభువ మనువుకు తగిన అల్లుళ్లను వెతుక్కోవడం పెద్ద పని అయినది. ఆయన తన పెద్ద కూతురు ఆకూతిని బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడైన రుచిమునికి ఇచ్చి వివాహం చేశాడు. 2వ కూతురు దేవహూతి వివాహం ఆయనకు మరింత చిక్కై కూర్చున్నది. ఎంత ఆలోచించినా రూపశీల వివేకాలలో అద్వితీయైన తన 2వ కూతురికి తగిన వరుణ్ణి నిర్ణయించడం ఆయనకు చాలా కష్టమైపోయింది. చివరకు ఆయన బ్రహ్మగారితో యోజించి మహితాత్ముడైన కర్దమ ప్రజాపతి దేవహూతికి తగిన వాడని నిర్ణయించుకున్నాడు. అయితే అప్పటికి ఆ కర్దముడు సిద్ధాశ్రమంలో బహు తీవ్రమైన తపశ్చర్యలో మునిగి ఉన్నాడు. మనువు గారు బ్రహ్మచోదితుడై తన కూతురిని తీసుకువెళ్లి సిద్ధాశ్రమంలోని కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేసి మరలి వచ్చేశాడు. ఆ తర్వాత బహువర్ష సహస్రాల పాటు సుతీవ్రమైన తపశ్చర్యలో మునిగి ఉండిపోయిన భర్తను దేవహూతి కంటికి రెప్పలాగా కాచుకొని అద్వితీయమైన భక్తితో సేవించింది. సాటి లేని ఆమె ప్రాతివ్రత్యానికి సపర్యలకు కర్దమ ప్రజాపతి ఒకనాడు కరుణించి కరిగిపోయినాడు. అప్పుడు ఆయన భార్య అభిప్రాయాన్ని గ్రహించి తక్షణమే తన సంకల్ప బలంతో అద్భుత భవంతులను, దాసదాసీ జనాన్ని, ఒక దివ్య విమానాన్ని సృష్టించడమే కాకుండా తానే స్వయంగా 9 ఆకారాలు వహించి భార్యతో నిస్సంగంగా క్రీడించాడు. అప్పుడు ఆ పుణ్య దంపతులకు కల అనసూయ, శ్రద్ధ, హవిర్భువు, గతి, క్రియ, ఊర్జ, చితి, ఖ్యాతి అనే 9 మంది పుత్రికలు కలిగారు. ఆ పైన శ్రీమన్ మహావిష్ణువు కపిలుడనే పేరుతో వారికి పుత్రుడై ఉద్భవించాడు. బ్రహ్మగారి మానవ యొక్క సృష్టి నిరంతరాయంగా సాగిపోతూనే ఉంది. అది రోజు రోజుకి 3 పువ్వులు 6 కాయలుగా తామర తంపరగా విస్తరిస్తూ ఉంది. కానీ క్రమక్రమంగా జనులు గృహస్థ ధర్మం పేరిట గ్రామ్య సుఖాల పట్ల, ఇంద్రియ సుఖాల పట్ల లాలసత్వం చూపుతూ అంతర్ముఖత్వానికి దూరులవుతూ ఆత్మతత్వాన్ని ఏమరుతున్న లక్షణాల బీజాలు అప్పటికే ఆయన సూక్ష్మ దృష్టికి గోచరమైనాయి. ఆయనకు అది చాలా వేదనాహేతువైనది. ఆయన చాలా తీవ్రంగా ఆలోచించాడు. మహోత్తమమైన తపోరాశులను ముద్ద చేసిన మహాపుణ్యనిధి అయిన
లోకోద్ధారక గురుమూర్తి అవతరించడం ఒక్కటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కాగలదని ఆయన నిశ్చయించుకున్నాడు. అంతేకాక మహోత్తమ మహితాదర్శభూతమైన దాంపత్య జీవనం ఎలా ఉంటుందో లోకానికి చూపించడం కూడా మంచిదని ఆయన నిశ్చయించుకున్నాడు. వెనువెంటనే ఆయన కర్దమ ప్రజాపతి పుత్రికలలో రెండవది, సమస్త సద్గుణాలలోనూ అద్వితీయురాలు అయిన అనసూయను తన మానస పుత్రులలో ద్వితీయుడు, బ్రహ్మవేత్తలలో అద్వితీయుడు అయిన అత్రి మహర్షికి ఇప్పించి వివాహం చేయించాడు. నాయనా, ఈ గార్హ్యాస్తంతో నీవు నా సృష్టికి సహాయం చెయ్యి అని ఆయన అత్రిముని శాసించాడు. ఆ పుణ్య దంపతులు అనేక వేల దివ్య వర్షాల పాటు తపోమయమైన, నిర్దుష్టమైన, అద్భుతావహమైన, అనన్యమైన, ఆకామోపహతమైన దాంపత్య జీవితాన్ని గడిపారు. ఆహా, ఆ దంపతుల తపోమహిమ ఎంతటిదనవచ్చును. అత్రి మునీంద్రుడు ఋగ్వేదంలోని శాఖల శాఖ పంచమ మండలాన్ని తన తపోమహిమచే దర్శించగలిగాడు. ఆ వేద భాగంలో అగ్నిలింగ స్థుతి, అమరేంద్ర ప్రస్తావన మొదలైన అంశాలుండడం వల్ల అది ఐహిక ముస్మికాలు రెండింటినీ నిరుపద్రవంగా సాధించగల సామర్థ్యం కలది. ఒకప్పుడు కృతయుగంలో రోగాలు పెచ్చు పెరిగి ప్రాణిలోకానికి హాని అవుతూ ఉంటే ఆ మహానుభావుడే ఆయుర్వేదం అనే ఉపదేశాన్ని దర్శించాడు. మరొకప్పుడు మను ప్రణీతమైన ధర్మశాస్త్రం దురవహారంగా ఉందని ప్రజలు చింతిస్తుంటే తేట మాటలతో తానే స్వయంగా ఒక స్మృతిని సంతరించాడు. మరొకప్పుడు దేవదానవ యుద్ధంలో సూర్య చంద్రులు శత్రువులకు బందీలైన కారణంగా లోకం అంధకారమయం కాగా దేవతల ప్రార్థనల వల్ల ఆ మహానుభావుడు తానే సూర్యుడు చంద్రుడు కూడా అయి లోకాలకు వెలుగులను విరజిమ్మాడు. అట్లా ఆయన చేసిన అద్భుత విశ్వహిత కృత్యాలను ఎన్నింటినని మనం చెప్పగలం. ఇక అద్వితీయ పాతివ్రత్య రూప మహాద్భుత తప పరమావధి అయిన ఆ అనసూయ మాత చేసినటువంటి మహత్తర కృత్యాలకు సాటే లేదు. ఒకప్పుడు ఎండలు విపరీతమై గంగా నది ఎండిపోతే ఆ తల్లి మునిజనుల సౌకర్యార్థమై తాను ఆ నదిని పునరుజ్జీవింపచేసినది. మరొకప్పుడు మహాక్షామం సంభవించి నేలలో మొలకన్నది లేకుండా మాడిపోతే ఆమె అనేక సహస్ర సంఖ్యాకులైన మునిజనులను నిరంతరాయంగా కందమూలాలను సృజించి పోషించినది. వేరొకప్పుడు పాపరహితులైన జనుల స్పర్శ వల్ల గంగాదేవి తన పవిత్రతను కోల్పోయి నల్లబడిపోగా ఈ తల్లి తన కమండలంలో ఉదకాన్ని ప్రోక్షించి గంగాదేవి కాలుష్యాన్నంతా క్షణంలో భస్మీపటలం చేసింది. ఇలాంటి మహాకార్యాలెన్నెన్నో చేసింది. అంతటి పుణ్య దంపతులైన ఆ అనసూయ అత్రులు ఆదర్శప్రాయమైన దాంపత్య జీవితాన్ని అనేక వేల సంవత్సరాలు గడిపారు. కానీ తన సృష్టి క్రియకు సహాయం చేయందని బ్రహ్మగారు చేసిన ఆజ్ఞ మాత్రం అలాగే ఉండిపోయింది. అది ఆ దంపతులకు సహించరానిదైనది. మరైతే అది అంత తేలిక పని కాదు. అందువల్ల తచ్చక్తి సంపాదనకై అత్రి మహాముని భార్యాసహితుడై నిర్వింధ్యా నది తీరాన వృక్షాద్రి శిఖరాల మీద అత్యంత సమర్హమైన ప్రదేశంలో బహు ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. ఒంటి కాలు మీద గరుడాసనంలో నిలిచి ప్రాణాయామ విధానంతో మనసును బంధించి వాయుభక్షణ చేస్తూ సంపూర్ణంగా 100 ఏళ్ల పాటు నిర్వికల్ప సమాధిలో మునిగి తపస్సు చేశాడు. ఇతరులకు అసాధ్యమైన ఆ తపశ్చర్యంలో ఆయన సమస్త త్రిపుటులను అతిక్రమించడం వల్ల దేవర్షి గణాలయాన్ని అత్రి అత్రి అని సార్థకంగా కీర్తించసాగాయి. భర్త అలాంటి ఘోరమైన తపశ్చర్యలో మునిగి ఉండగా అనసూయ మహాసాధ్వి తత్తుల్యమైన నియమాలను స్వచ్ఛందంగా స్వీకరించి ఆయనకు తపో విఘ్నాలు కలగకుండా కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటే ఆయన చరిత్ర త్రిలోకాలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అపూర్వమైన
ఆ ప్రాణాయామం వల్ల మహర్షి శరీరంలో ఒక మహాగ్ని వెలిసింది. ఆ అగ్ని ఆయన బ్రహ్మ కపాల రంధ్రంలో నుంచి ధూమ్రవర్ణ మహాజ్వాలగా వెలువడసాగింది. ఆ జ్వాలలు అనతి కాలంలోనే ముల్లోకాలను ఆవరించి దహించి వేయసాగినాయి. అప్పుడు లోక రక్షణ దీక్షితులైన త్రిమూర్తులు ఈ తపస్సు తీవ్రతను చూచి పరమానందపడి దేవర్షి గణసేవ్యమానులై తరలివచ్చి అత్రి మునీంద్రుని ఎదుట సాక్షాత్కరించినారు. ముమ్మూర్తుల మూడు రంగుల పెను వెలుగులు మనోవీధిని మిరుమిట్లు గొలుపగా మనోనయన దుస్సహమైన ఆ వెలుగుల తీవ్రతకు నివ్వెరపడి తొట్టుపడిన మునీంద్రుడు ఎట్టెట్లో తెప్పరిల్లి సమాధి చాలించి కనులు తెరిచి చూచేసరికి ఎదురుగా ఎవరున్నారయ్యా అంటే హంసవాహనుడైన బ్రహ్మ, గరుడ వాహనుడైన విష్ణువు, వృషభ వాహనుడైన మహేశ్వరుడు ఎరుపు, నలుపు, తెలుపు రంగుల కాంతులు ఎగజిమ్ముతూ మందహాస మధుర ప్రసన్న వదనులై సాక్షాత్కరించి ఉన్నారు. మహర్షి మహదానంద భరితుడై సాష్టాంగ దండ ప్రణామాలను ఆచరించి దోచిలి ఒగ్గి కనులలో ఆనంద బాష్పాలు దొరులుతూ ఉండగా ఆనందవశాన కంఠం డగ్గుత్తిక పడుతూ ఉండగా ఆ మూర్తులను స్తోత్రం చేశాడు. తత్వమూర్తివైన ఓ పరమేశ్వర, నీకు నమస్కారములు. నీవు స్వయంగా నిర్గుణుడివి, సాక్షి మాత్రుడివి. మాయాగుణాలైన రజసత్వ తమస్సులను నీలగా ఆలంబించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే మూడు రూపాలను భక్తానుగ్రహార్థమై స్వీకరిస్తూ ఉంటావు. ఆయా రూపాలలో సృష్టి స్థితి సంహారాలను చేస్తూ ఉంటావు. ఓ ఆది పురుష, నామ రూపాతీతుడవైన అద్వితీయుడవైన నీకు నమస్కారము. పుత్రార్థినైన నేను నిన్ను ఒక్కనిగానే ధ్యానించాను. ఆహా దేవా, నీ కరుణ ఎంతటిదో! మా బోటి అల్పుల ఊహలకైనా అందరాని దివ్య తేజస్సులను వెలారుస్తున్న ఈ మూడు రంగుల దివ్య రూపాలతో నాకు సాక్షాత్కరించావు, నన్ను అనుగ్రహింపవచ్చావు. ఏమి నా అదృష్టం! ఓ త్రిమూర్తులారా, మీకు నమస్కారం. ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, మీకు నమస్కారం. త్రిమూర్తులు మునీంద్రుని భక్తి తత్పరతకి కూడా సంతోషించి ఇలా అన్నారు. మునీంద్ర, నీవు సత్యాత్మకుడివి కనుక నీ సంకల్పం కూడా సత్యమే. అది ఎప్పటికీ వ్యర్థం కానేరదు. మరి నిర్గుణ పరతత్వం ఏకమే అయినా నీవు త్రిగుణాధారంగా ఆ తత్వాన్ని ధ్యానించావు కదా. మరి ఆ నిర్గుణ తత్వం సగుణమయ్యేసరికి మూడు మూర్తులు ఏర్పడక తప్పదు కదా. కనుక మా అంశలతో నీకు పుత్రుని ప్రసాదిస్తాము. మునీంద్ర, నీవు భక్తి భావం చేత మాకు ఆత్మార్పణం చేసుకున్నావు. మేము నీ యందలి ప్రేమాతిశయం చేత, నీ తపో మహత్వం చేత మమ్మల్ని మీకు ఆత్మదానం చేసుకుంటున్నాం. మేము నీకు దత్తులం. నీకు కలగబోయే సంతతి వల్ల నీ ఆశయం సంపూర్ణంగా నెరవేరుతుంది. నీకు శుభమగుగాక. ఈ విధంగా వరాలిచ్చి ఆ త్రిమూర్తులు అదృశ్యులయ్యారు. వెనువెంటనే ఆ పుణ్య దంపతుల ఎదుట ముద్దులు మూట కట్టే బాలమూర్తి ఒకటి ప్రత్యక్షమైంది. ఆ బాలుడికి 3 శిరస్సులు ఉన్నాయి, 6 చేతులు ఉన్నాయి, నడుమున పీతాంబరం ఉంది, మెడలో దివ్య హారాలు ఉన్నాయి, ముంజేతుల బంగారు మురుగులు ఉన్నాయి, ముద్దులు వెదజల్లే ముంగురులు ఉన్నాయి, ముల్లోకాలను మోహపరచగల ముత్యాల నవ్వులున్నాయి, లోగన్నులు తెరిపించగల దివ్య కాంతులున్నాయి. ఆ బాలును చూసేసరికి దంపతులిద్దరికీ మేనంతా పులకలెత్తింది. ఆనందం పొంగుకు వచ్చింది. భక్తి భావం వరదలయ్యింది. ఆ బాలుడు చేతులు చాచి అమ్మా, నాన్నా అని పిలిచాడు. ముని దంపతుల హృదయ కుహరాలలోని వాత్సల్య గ్రంథులు జలధరించినట్లయింది. కానీ వరదలై ఉన్న భక్తి భావం వాత్సల్యాన్ని ముంచివేసింది. ఇటు వాత్సల్యంతో అటు భక్తిలో ఉయ్యాలలూగుతూ తటపటాయిస్తూ నిలిచి ఉన్న ముని దంపతులను చూసి బాలుడు ముగ్ధ మనోహరంగా నవ్వాడు. అమ్మా,
నాన్న, మీ భావం నాకు తెలిసింది. పవిత్రమైన మీ కడుపున పుట్టే భాగ్యం కోసం నేను కూడా ఉవ్విళ్ళూరుతున్నాను. అలా జన్మించి బాల క్రీడలతో మీ వాత్సల్యానికి తనివి తీరేలాగా నేను మీకు పుత్రత్వాన్ని పొందుతాను. చెప్పాను కదా, నేను మీకు దత్తుణ్ణి, కొంచెం కాలం ప్రతీక్షించండి అని ఇలాగ మళ్ళీ వరమిచ్చి ఆ లీలాబాలుడు అంతర్ధానమయ్యాడు. ఆ విధంగా సిద్ధార్థులైన ముని దంపతులు ఆనందముగ్ధులై దండకారణ్య సమీప భూములలో ఉన్న తమ ఆశ్రమ పదానికి మరలి వచ్చి శిష్యగణ సేవితులై తమ నిత్య తపశ్చర్యలో ఆనందంగా కాలం గడపసాగారు. ఇలా ఉండగా ఒకనాడు నారద మునీంద్రుడు వచ్చి అనసూయాత్రుల మహత్వాన్ని వేణోళ్ళ పొగడి తన దగ్గర ఉన్న శనగలను చాతాలించి పెట్టమని అనసూయామాతను ప్రార్థించాడు. అవి ఏ శనగలో గాని ఇనుపగుళ్ళలాగా ఎంతకీ ఉడకలేదు. అనసూయామాత సంకల్ప బలంతో అవి అవలీలగా మ్రగ్గి క్రమంగా సువాసనలీయసాగాయి. నారదముని మహా ఆనందభరితుడై సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. శ్రీ గురుదేవ దత్తం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. जय दत्ता, गुरुदत्ता.